మన ఆత్మీయ జీవితమును, సంఘ జీవితమును పాడు చేసే 2 అంశములున్నవి. అవేమిటి అనంటే, మనుషుల యొక్క కపటోపాయం అనేది మొదటిది. రెండవది వాక్కలహములు. ప్రియ సహోదరుడా, సహోదరి, కొన్నిసార్లు సంఘములో ఉన్నవారైనను, లేదా సంఘము బయట వారైనను అనేకమైన కుటిల ఆలోచనలు, వాగ్వివాదములు, నోటి మాటల చేత మనకు నొప్పి కలిగించుటకు ఎన్నెన్నో ప్రయత్నములు చేసెదరు. అయితే జ్ఞాపకం ఉంచుకొనుము, మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు ఆశ్రయదుర్గమైన దేవుడు. మన దాగు చోటు ఆయనే. ఆయన మనలను మనుషుల కపటోపాయముల నుండి, వాక్కలహముల నుండి, కుటిలత్వము నుండి నిరంతరము కాపాడును.